సో ఫైనల్లీ ఈరోజు ఇంకా టైగర్ పార్క్ కూడా వచ్చేసాము. సో ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చి టైమింగ్స్ మాత్రం 9 o'clock to 7 o'clock వరకే ఉంటుంది. అండ్ ఎంట్రీ ఫీ లోపల ఫోటో టైగర్తో ఇవన్నీ కాస్ట్ ఎంత ఉంటాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. Big one and hey, newborn 890 Cubs. చిన్న పిల్లలు కదా. Newborn 890, smallest 690, forest safari 390, big 690, medium 590, small 590. Big. సో ఇది టికెట్ కౌంటర్. మేమిద్దరము బిగ్ టైగర్స్ తీసుకున్నాము 690. అది 10 minutes అనమాట. లోపల ఫోటోగ్రాఫర్ కావాలి అనుకుంటే మనకి ఎక్స్ట్రా ఉంటుంది. లేదు మన ఫోన్తో మనం తీసుకుంటాము అనుకుంటే సేమ్ 690 బాట్కే మనం వెళ్ళొచ్చు లోపలికి. సో 10 minutes అయిపోయాక మనం లోపల తిరగచ్చు అనమాట. సో ఇది వెయిటింగ్ ఏరియా. ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట మన టర్న్ వచ్చేంత వరకు. Big tiger on the right hand side. Right hand side. Thank you. Yes. Yes. ఫొటోస్ అయితే తీయచ్చు కానీ ఫ్లాష్ ఉండకూడదు. మేక్ షూర్ దట్ మీరు ఫ్లాష్ మెయింటైన్ చేయొద్దు, ఎందుకంటే అది టైగర్ కళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. సో బిగ్ టైగర్ వచ్చి రైట్, ఫారెస్ట్ సఫారీ వచ్చి లెఫ్ట్. మేము బిగ్ టైగర్ కాబట్టి రైట్ వెళ్తున్నాం. ఇవన్నీ టైగర్స్ ఉన్నాయి ఇక్కడ. బాబా అసలు ఎంత బాగున్నాయంటే. ఇప్పుడు ఇది బిగ్ టైగర్. సో ఇక్కడ మనకి మన టోకెన్ వచ్చేసి 297. No hoarding, no video call inside. Take picture and video. సో టైగర్కి వెనక సైడ్సే పట్టుకోవాలి, ముందు పట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. సో అదిదా మా టైగర్ ఫస్ట్ షీప్. ఓకే Sit here like you are. There, okay. Can I catch? Hey, let's go. देखो సో ఇది మీడియం టైగర్. సో ఇక్కడ అన్ని టైగర్స్ ఉన్నాయి కేజెస్లో. మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు.
చూసారా, దాన్ని డిస్టర్బ్ చేసినామని అది వెళ్ళిపోయింది. సో ఇన్ని ఉంటాయి మొత్తం టైగర్స్, అన్నీ సేమే కానీ దానికి డిఫరెంట్ ఏజ్ గ్రూప్, దాని పేర్లు కూడా ఉన్నాయి. ఇది అన్నిటికన్నా పెద్దదానిలాగా ఉంది. ఇంకా ఇక్కడ కూడా తిరుగుతున్నాయి. గైస్, అసలు టైగర్ పార్క్ క్రేజీ ఎక్స్పీరియన్స్. మేమైతే బిగ్ టైగర్ తీసుకున్నాం కదా, తను లోపల మమ్మల్ని 10 minutes పెట్టాడు, ప్లస్ చాలా కోఆపరేట్ చేశాడు. సో డెఫినెట్గా మీరు వచ్చి ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ టైగర్స్ ఉన్నాయి. అందులో చిన్నవి కబ్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి అసలు. ఇది చూసారు ఎంత పెద్దగా ఉందో. వామ్మో. సో మీకు సఫారీ రైడ్ ఇన్ ద ఫారెస్ట్, మీకు సఫారీ కావాలంటే ఇటు ఉంటుంది, దానికి సపరేట్ టికెట్. అప్పుడు మీకు ఇలా దీని లోపల ఈ వేలో తీసుకెళ్తారు. అలా టైగర్స్ నడుస్తూ ఉంటాయి ఈ వేలో. ఇక్కడ మనం ఇవన్నీ కొనుక్కోవచ్చు. 390 అంట, చిన్న చిన్న టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, టైగర్కి సంబంధించిన డ్రెస్సులు చిన్నపిల్లలకి. వైట్ టైగర్స్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. నైస్. సో గైస్, చూసారు కదా టైగర్ పార్క్ నిజంగా వర్త్ ఇట్ అసలు. సో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే 2000 బాట్ తోలారు, 2500 బాట్ తోలారు. కానీ మాకు ఒక టూరిజం కంపెనీ అంటే నిన్నటి నుంచి మాకు వాళ్ళ కాంటాక్ట్ మేము అయ్యాము. చాలా వరకు తిరిగాక బెస్ట్ రీజనబుల్ ప్రైజింగ్ ఈ టూరిజం కంపెనీ అనమాట. అండ్ అందులో డానా అని ఒక పర్సన్ ఉంది, తను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ప్రతి ఒక్కటి సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మాకు నిజంగా నిన్నటి నుంచి ఈరోజు కంప్లీట్లీ ఆ టూర్ ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో చాలా వర్త్ ఇట్ అనిపించింది. అండ్ మేము కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఏది బెస్టో ఏది అంత యూస్ఫుల్ కాదు అంటే ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రతి ఒక్కటి యూస్ఫుల్లే, కానీ మనకున్న టైంలో మనం 4-5 days ఉంటాం కదా పటాయాలో, ఆ 4-5 daysలో బెస్ట్ ఏదైతే చూడొచ్చో అవి సజెస్ట్ కూడా చేసింది అనమాట. సో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇక్కడ ప్రైసెస్ ఏంటి బిగ్ టైగర్కి, స్మాల్ టైగర్కి, కబ్స్కి, చిన్న టైగర్స్కి, అండ్ డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాను టైమింగ్తో కూడా. అండ్ డెఫినెట్లీ ఇది మాత్రం మిస్ అవ్వద్దు, అందరూ రావాల్సిందే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడ దొరకదు కదా. సో పటాయాకి వచ్చినప్పుడు మాత్రం ఇది మిస్ అవ్వద్దు. ఓకే, ఇది ఈ రోజులోకి. మరిన్ని లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. Until then, bye.